అదేంటో వేరే ఏదో దేశంలో ప్రస్తావనకు వస్తే తప్ప మన దేశపు వస్తువు విలువ గురించి తెలిసిరాదు. ఆ విషయం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా రుజువైంది. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన నిత్యావసర వస్తువులు, బైకులు, ఆటోలు, రైలు ఇంజన్లు విదేశాల్లో దుమ్ము రేపుతూ ఉంటే మనకు గర్వంగా ఉంటుంది. ఇప్పుడిదే మనకు ఇండెప్త్ లో ఓ టాపిక్ గా ఎంచుకోవడం జరిగింది. మీకు తెలుసా, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో చేస్తున్న విమాన దాడుల్లో గాజా పట్టి పూర్తిగా ధ్వంసమైంది. ఆ శిథిలాలలోనే జనం తిండి నీరు లేకుండా రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఉండటానికి చోటు లేక, నిలవడానికి నీడ లేక అక్కడి వేలాది పిల్లలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా హమాస్ ఉగ్రవాదులు మాత్రం పట్టు విడవకుండా ఇజ్రాయెల్ను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా నిరంతరం దాడులు జరుపుతూనే ఉంది. గాజా యుద్ధ బాధితులకు అక్కడి వారికి ఆహారం పొందామన్నా దొరకడం లేదు. అంతర్జాతీయంగా వచ్చే మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్ అడపాదడపా అనుమతిస్తున్నా అది ఏ మూలకు సరిపోవడం లేదు. అసలు ఆ ప్రాంతాన్ని బీడు చేసేదాకా వదిలేది లేదన్నట్టుగా ఇజ్రాయెల్ నుంచి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి చిన్న పిల్లలకు ఆహారంగా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు మాత్రం పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే వాటిని అమ్ముతున్నది మాత్రం ఇజ్రాయెల్ను రెచ్చగొడుతున్న హమాస్ సభ్యులవడం విశేషం. తమ పట్టుదలల కారణంగా బాధితులుగా మారిన పాలస్తీనా ప్రజలకు ఆహారాన్ని అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. అందులో పార్లేజీ బిస్కెట్లు కూడా ఉన్నాయి. మీకు తెలుసా, మన దేశంలో 12 ప్యాకెట్లు ఉండే బిస్కెట్ ప్యాకెట్ల ధర మన కరెన్సీలో 2347 రూపాయలు. ఒక్కొక్కటి 5 రూపాయలు విలువ చేసే ప్యాకెట్లు అందులో 1 డజన్గా ఉంటాయి. ఒక ప్యాకెట్ తింటే చాలు, ఆకలి తీరుతుందని అక్కడి జనం పార్లేజీని ఆశ్రయిస్తూ ఉన్నారు. కనీస ఆహార నిల్వలు లేక బిస్కెట్స్ తిని బతుకుతున్న దైన్య పరిస్థితుల్లో మన పార్లేజీ బిస్కెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానవతా సహాయం ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియదు ఎవరికి. అప్పటి వరకు బతికి ఉండాలంటే ఏదో ఒకటి తినక తప్పదు. అందుకే అక్కడి వారు పార్లేజీని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా కష్టపడితే గాని తన కూతురు రఫీఫ్ కు ఇష్టమైన పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొనగలిగానని, అయితే ఆ ప్యాకెట్ ధర 1.5 యూరోల నుండి అమాంతం 24 యూరోలకు పెరిగిందని, తను వాటిని మాత్రమే ఇష్టంగా తింటుంది కాబట్టి కొనక తప్పలేదని మహమ్మద్ జావేద్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. దాంతో పార్లేజీ చర్చ ట్రెండింగ్ గా మారింది. భారత్లో అత్యంత చౌకైన ఆహార పదార్థాలలో ఒక్కటిగా నిలిచిన ఈ బిస్కెట్ల ధర అంత ఎక్కువగా ఉండటం చూసి సామాజిక మాధ్యమంలో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్స్ కు 19వ శతాబ్దంలో నోస్టాల్జియాగా మారిన పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ రేటు ఇప్పుడు అక్కడ 24 యూరోలు అంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. గాజాలో నెలకొన్న ఆహార సంక్షోభం కారణంగా ఏకంగా 500 రెట్లు ధర పెంచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన బిస్కెట్ ప్యాకెట్ గా పార్లేజీకి పేరుంది. వేడి వేడి టీ కప్పు ఒకవైపు, ఓ ప్లేట్ లో పెట్టిన పార్లేజీ బిస్కెట్స్ ఇంకొక వైపు, అలా ఇప్పటికీ ఆస్వాదించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇప్పటి గాజా తరహాలోనే చాలా సంక్షోభ సమయాల్లోనూ పార్లేజీ కేవలం ఒక బిస్కెట్ గా మాత్రమే మిగిలిపోకుండా కొందరికి జీవనాధారమైన ఆహారంగా నిలుస్తూ వచ్చింది. నిజానికి మన దేశం నుంచి మానవతా సహాయం కింద పెద్ద ఎత్తున పార్లేజీ బిస్కెట్లను నేరుగా గాజాకు పంపించడం జరిగింది. వాటిని కైవసం చేసుకున్న హమాస్ ఉగ్రవాదులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలా వచ్చిన డబ్బును ఆయుధాల కొనుగోళ్లకు ఉపయోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన పార్లేజీ అత్యంత చౌకగా లభించే తినుబండారాల్లో ఒకటి. అయితే యుద్ధంతో చిన్నాభిన్నమై తీవ్ర ఆహార కొరతతో కరువు కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లేజీ బిస్కెట్లను అంత ధరలకు అమ్ముతూ ఉండడం బాధాకరంగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గాజా నగరంలో నివసిస్తున్న సర్జన్ డాక్టర్ ఖలీద్ అల్చల్వా మాట్లాడుతూ, ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయం కింద ఉచితంగా గాజాలోకి వస్తాయి. కొద్ది మంది చేతిలోకి మాత్రమే అవి వస్తాయి. కొరత కారణంగా ఇవి బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముడవుతూ ఉన్నాయి అని వివరించారు. పార్లేజీ పెద్ద ప్యాకెట్ ధర కొన్ని చోట్ల 2000 పలుకుతున్నప్పటికీ తాను మాత్రం 240 రూపాయలకే కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. ఉత్తర గాజాలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల ప్రస్తుత మార్కెట్ ధర భారతీయ రూపాయితో పోలిస్తే 1 కిలో చక్కెర 4914 రూపాయలు, 1 లీటర్ వంట నూనె 4177 రూపాయలు, 1 కిలో బంగాళాదుంపలు 1965 రూపాయలు, 1 కిలో ఉల్లిపాయలు 4423 రూపాయలు, 1 కప్పు కాఫీ ధర
1800 రూపాయలుగా ఉన్నాయంటే ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ బందీలను అడ్డుగా పెట్టుకున్న హమాస్ ఒక విధంగా అటు ఇజ్రాయెల్ను ఇటు గాజా వాసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టేనని అంటున్నారు విశ్లేషకులు. ఈ సందర్భంగా మన దేశంలో పార్లేజీ బిస్కెట్లకు సంబంధించిన చర్చ జరుగుతోంది. జనం పార్లే అనే పేరును గురించి, ఆ కంపెనీ చరిత్ర గురించి ఆరా తీస్తున్నారు. నిజానికి మన దేశంలో ఈ బిస్కెట్ కు ఉన్నంత పాపులారిటీ మరే బిస్కెట్ కు ఉండదు. దశాబ్దాల చరిత్ర కలిగిన కంపెనీ అవడంతో పార్లేజీ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తక్కువ ధరకే ఎక్కువ ఎనర్జీ ఇచ్చే బిస్కెట్ గా ఇవి పరిచయం అయ్యాయి. కాబట్టి బొంబాయిలోని విల్ పార్లే ప్రాంతంలో కంపెనీ ఉంటుంది కాబట్టి పార్లే అని పేరు పెట్టారు. ఇక జీ అంటే అందరూ గ్లూకోజ్ అని అనుకుంటారు. ఇది కొంతవరకే కరెక్ట్, కానీ జీ వెనుకున్న రియల్ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్న సమయంలో అంటే 1929లో మోహన్ లాల్ దయాల్ అనే వ్యక్తి పార్లే ప్రొడక్ట్స్ ను నెలకొల్పారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో మన దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. అప్పట్లో నిత్యావసరాలు రేషన్ పద్ధతిలో లభించేవి. పూట గడవడం కూడా ఎన్నో కుటుంబాలకు సవాలుగా మారింది. ఆ సమయంలో పార్లే ఓ తెలివైన అడుగు వేసింది. గోధుమ పిండి, షుగర్, వెజిటబుల్ ఆయిల్ లాంటి సింపుల్ ఐటమ్స్ తో తక్కువ ధరకే ఎక్కువ శక్తినిచ్చే బిస్కెట్ ను తయారు చేసింది. దాంతో ఈ బిస్కెట్ లక్షల మందికి సర్వైవల్ స్నాక్ గా మారింది. ఇది తక్కువ ధరకే లభించడంతో పాటు వెంటనే శక్తినిచ్చేలా ఉండడంతో దీనికి జీనియస్ అని పేరు వచ్చింది. అప్పటి నుండి దాన్ని పార్లేజీ అని పిలవడం మొదలుపెట్టారు. 1960లో పార్లే తన బిస్కెట్ కు ప్యాకేజింగ్ ద్వారా ఒక కొత్త బ్రాండ్ ఐడెంటిటీని ఇచ్చింది. ఆర్టిస్ట్ మగన్ లాల్ దహియా అనే ఆర్టిస్ట్ ఇన్నోసెంట్ కళ్లతో, షార్ట్ బాబ్ హెయిర్ కట్ తో ఉన్న ఓ క్యూట్ పాప బొమ్మను క్రియేట్ చేశాడు. ఆ పాప రియల్ పర్సన్ కాకపోయినా నమ్మకానికి, మనందరికీ దగ్గర అనే ఫీలింగ్ కి సింబల్ గా నిలిచింది. ఆ ఎల్లో అండ్ వైట్ ప్యాకెట్ డిజైన్ ఇన్నేళ్లైనా మారలేదు. అది జనాలతో, ముఖ్యంగా పిల్లలతో స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరిచింది. చాలా మంది ఆ పాప నిజమైన ఓ చైల్డ్ మోడల్ అని నమ్మేశారు, కానీ అది నిజం కాదు. అదో పెయింటింగ్ అని చాలా మందికి తెలియదు. అయితే పార్లేజీ బిస్కెట్ కేవలం ఇండియాలోనే ఫేవరెట్ బిస్కెట్ గా ఆగిపోలేదు. 2011లో నీల్సన్ రిపోర్ట్ ప్రకారం ఇది వరల్డ్స్ లార్జెస్ట్ సెల్లింగ్ బిస్కెట్ గా పేరు తెచ్చుకుంది. అంటే సేల్స్ వాల్యూమ్ లో ఈ రేటింగ్ వచ్చింది. ద్రవ్యోల్బణం పెరిగిన వేరే బ్రాండ్స్ లాగా పార్లేజీ రేట్లు పెంచలేదు. ముఖ్యంగా పల్లెటూరులో ఇది అందరికీ అందుబాటు ధరలోనే దొరికింది. దీని సింపుల్ టేస్ట్, తక్కువ కాస్ట్ ఎక్కడ పడితే అక్కడ లభించడం వల్ల అందరికీ ఫేవరెట్ బిస్కెట్ అయిపోయింది. చాలా మందికి వాళ్ళ లైఫ్ లో టేస్ట్ చేసిన బిస్కెట్ ఫస్ట్ బిస్కెట్ ఇదే అయింది. ఓ కప్పు చాయ్ తో ఓ ప్యాకెట్ బిస్కెట్లు తింటే దాదాపు టిఫిన్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే పార్లే సక్సెస్ కేవలం బిస్కెట్లతోనే ఆగిపోలేదు. 1980లలో కోకోకోలా ఇండియన్ మార్కెట్ నుండి తప్పుకున్నప్పుడు పార్లే థమ్స్అప్, లిమ్కా, ఫ్రూటీ లాంటి కూల్ డ్రింక్స్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ డ్రింక్స్ ఇన్స్టెంట్ హిట్స్ అయ్యాయి. ఫైనల్ గా కోకోకోలా మళ్ళీ వెనక్కి వచ్చి థమ్స్అప్ ను కొనాల్సి వచ్చింది. ఇదే పార్లే తెలివైన వ్యూహాలకు, మార్కెటింగ్ నైపుణ్యానికి నిదర్శనం అంటారు మార్కెట్ విశ్లేషకులు. 3 ప్రధానమైన కారణాల వల్ల పార్లేజీ కంపెనీ ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అందుబాటు ధర, నమ్మకం, నోస్టాల్జియా. ఇన్నాళ్లైనా ఇప్పటికీ అదే అనుభూతులనిచ్చే కొత్త ఉత్పత్తులలో ఇది ఒకటిగా నిలిచిపోయింది. దీని గురించి ఎప్పటికీ మరవకపోవటం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయడం పార్లేజీ స్పెషాలిటీగా ఉండిపోయింది. ఫోర్బ్స్ పత్రిక 2022లో చేసిన అంచనా ప్రకారం ఇప్పుడు పార్లేజీ ప్రస్తుత యజమానులైన విజయ్ చౌహాన్ వ్యాపార ఆస్తుల నికర విలువ ఏకంగా $5 బిలియన్. అంటే మన కరెన్సీలో సుమారు 45,579 కోట్ల రూపాయలు. చాలా మంది బిజినెస్ టైకూన్స్ ల ఆర్భాటాలు కోరుకొని కుటుంబంగా విజయ్ చౌహాన్ కనిపిస్తారు. తమ ఉత్పత్తులు పార్లేజీ బిస్కెట్సే తమ వినియోగదారులతో మాట్లాడతాయని ఆయన నమ్మకం.